ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఈ అధ్యాయంలో అమ్రాము, యోకెబెతు వాళ్ళకు పుట్టినటువంటి 3వ బిడ్డ మోషే. మోషే టైంలో ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కన్నప్పుడు అతడు సుందరుడై ఉండుట చూచి 3 నెలల వాన్ని దాచారు. ఎందుకంటే ఆ కాలంలో ఫరో ఇశ్రాయేలీలకు పుట్టిన మగబిడ్డలందరినీ నదిలో పారేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ టైంలో మోషే పుట్టాడు. అయితే వాళ్ళు 3 నెలలు దాచిపెట్టారంట. 3 నెలలు దాచిపెట్టారు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. వీళ్ళ పేర్లు ఏంటంటే అమ్రాము, యోకెబెతు. యోకెబెతు లేవి కుమార్తె. అమ్రాము అంటే అనుభవం లేనివాడు అని అర్థం. వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయంటే నిర్గమాకాండం 26వ అధ్యాయం 59వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. అమ్రాము అంటే అనుభవం లేనివాడు అని అర్థం. మీకు చాలాసార్లు గుర్తు చేశాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు అర్థముతో కూడినవి. ఆ పేరు వెనక ఎంతో అర్థం ఉంటుంది. ఈనాడు సమాజంలో అర్థం లేని పేర్లు పెట్టుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పేర్లన్నీ కూడా మంచి అర్థం, మంచి పాఠాలు మనకు నేర్పిస్తాయి. వాళ్ళ పేర్లే కాదండి, కొంతమంది భక్తుల జీవితాలు కూడా మనకు ఎన్నో
విషయాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు మనకి నేర్పిస్తూ ఉంటాయి. ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాయి. కాబట్టి అమ్రాము అంటే అనుభవం లేనివాడు. యొకెబెదు అంటే యెహోవా మహత్యము గలవాడు అని అర్థం. ఈ అనుభవం లేని వాడికి యెహోవా మహత్యం దొరికిందనమాట. ఈ అనుభవం లేనివాడికి యెహోవా మహత్యం దొరికింది. అందుకే వాళ్ళు మోషే, అహరోను, మిరియాములు వాళ్ళని కన్నారు. వీళ్ళ ముగ్గురు చూడండి, ఇశ్రాయేలీల్లో చాలా ఉన్నతమైన వాళ్ళు. వీళ్ళ నాయకులు ఇశ్రాయేలీల్లో గనులుగా ఎంచబడిన వారు. ఇలాంటి పిల్లలు వాళ్ళ కనడం నిజంగా యెహోవా మహాత్యమే. నిజంగా యెహోవా మహాత్యమే. ఒకసారి మనం ఆలోచన చేస్తే మోషే తల్లిదండ్రుల యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది. అది మనకు మాదిరికరమైనటువంటిది. వాళ్ళు ప్రభువు పట్ల యోగ్యులుగా బ్రతికారు. నిజమే, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వస్తారు. ఉన్నత స్థాయిలోకి వస్తారు. దాని గురించి పెద్ద ఆశ్చర్యపడక్కర్లే. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటేనే బిడ్డలు ఆశ్చర్యకరమైన ఉన్నతమైన స్థితికి వస్తారు. పిల్లల్ని ఉన్నత స్థాయిలోకి తెచ్చేవాళ్ళు తల్లిదండ్రులే. పిల్లలను నాశనం చేసేవాళ్ళు, వాళ్ళ జీవితాలను నాశనం చేసేవాళ్ళు కూడా తల్లిదండ్రులే. ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఒకని తల్లిదండ్రులంట, ఒకని తల్లి ముఖ్యంగా తన కుమారుణ్ణి హీరోగానైనా మారుస్తుందంట, లేకపోతే జీరోగానైనా మారుస్తుంది. అమ్రాము, యొకెబెదులు తమ పిల్లల్ని హీరోలుగానే పెంచారు, హీరోలుగా చేశారు. కాబట్టి వారి జీవిత చరిత్రను గురించి మనం కూడా కొన్ని విషయాలు, వాళ్ళ జీవన విధానం ద్వారా మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవడం మనకు ఎంతైనా ప్రయోజనకరం. మోషే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు మనం కొన్ని చూద్దాం. మొదటిది, వారు విశ్వాసులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి అని చదువుతున్నాం హెబ్రీ పత్రిక 11:23లో. వాళ్ళు విశ్వసించిన వారు, విశ్వాసము కలవారు. అదే పత్రికలో, అదే అధ్యాయంలో, 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 6వ వచనంలో మనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని రాశారు భక్తుడు. కాబట్టి విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడు కాగలడు. ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటాడో, విశ్వాసము ద్వారానే ఆ వ్యక్తికి రక్షణ కలుగుతుంది. విశ్వాసము ద్వారానే ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటాడు. విశ్వాసము ద్వారానే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడతారు. విశ్వాసము ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు ఒక వ్యక్తి. కాబట్టి ప్రభువుకు దగ్గరవ్వాలి, మన పాపాలు క్షమించబడాలి,
మనం దైవరాజ్య వారసులం అవ్వాలి, నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలి, దేవునికి ఇష్టలై ఉండాలి అంటే కేవలం విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసము ద్వారానే. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ అనేది దేవుని వరం. రక్షణ అనేది ఏంటి చెప్పండి? దేవుని వరం. ఆ వరం మనం పొందుకోవాలంటే విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసము ద్వారా. అది మన క్రియల వలన కలిగింది కాదు, అది మన వలన కలిగింది కాదు, అది దేవుని వరం. ఆ వరమైన రక్షణ, ఆ రక్షణ అనే వరాన్ని ఒక వ్యక్తి పొందుకోవాలంటే విశ్వసిస్తే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. క్రియలు కాదండి, విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని కృపచేత మనం రక్షణ పొందుతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు అంటే విశ్వాసం ఉంచువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరు వీళ్ళు? నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు. నమ్మిన వారు ఆయన కృపచేతనే. కృప అనే మాట చాలా విలువైందండి. మన క్రియల వల్ల కలిగింది కాదు, దేవుడు తన కృపను మన పట్ల కనపరిచాడు. అసలు నీతిమంతులం కాదు మనం, కానీ ఉచితంగా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నిత్య శిక్ష పొందాల్సిన వాళ్ళం, కానీ కృపచేత రక్షించబడ్డాం విశ్వాసము ద్వారా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి, రక్షణ పొందాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, నిత్య జీవాన్ని పొందాలి. అంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య చెప్పిన మాట ఇది. విశ్వాసం ఉంచేవాడు, దేవుడు తన్ను ఈ లోకానికి పంపించారని ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అలాంటి వాళ్ళు నిత్య జీవం గలవాళ్ళని చెబుతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసము ద్వారా నిత్య జీవం, విశ్వాసము ద్వారా నిత్య జీవం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని పిల్లలై ఉన్నారు. కుమారులు అన్నారు కానీ మగవాళ్ళకి ఒకళ్ళకే వర్తించదండి, మొత్తం అందరికీ వర్తిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవునికి కుమారులు కాగలం, దేవుని పిల్లలం కాగలం, దేవుని పిల్లలం అవుతాం. కేవలం విశ్వాసం ద్వారానే, కేవలం విశ్వాసం ద్వారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు
వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రులైనటువంటి ఈ లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా అలా ఉండాలని దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం ఈ లోకరీతిగా దరిద్రులమే, మనకేమీ లేదు. లోకంతో పోల్చుకుని చూస్తే మనం దరిద్రులు, ఈ లోక విషయంలో దరిద్రులు. కానీ విశ్వాస విషయంలో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఈ లోక విషయంలో దరిద్రులమే, కానీ విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. కాబట్టి విశ్వాసం ద్వారానేనండి ఇవన్నీ మనం పొందుకోగలం. హేబేలు మొదలుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ దేవుని అందరి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి దేవుని సహవాసాన్ని అనుభవించారు. దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవించాలంటే పునాది ఏంటో తెలుసా? విశ్వాసం అన్నమాట. విశ్వాసం పునాది లాంటిది. కాబట్టి విశ్వాసం ద్వారా మోషే తల్లిదండ్రులు రక్షించబడ్డారని, నీతిమంతులుగా తీర్చబడ్డారని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా చాలామంది మందిరానికి వచ్చి వెళ్తూ ఉంటారు, ప్రభువుకి కానుకలు ఇస్తూ ఉంటారు, ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటారు, ఇంకా రక్షణ పొందరు చాలామంది. కాబట్టి రక్షణ పొందారా లేదా అనే దాన్ని మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, అప్పుడు మనం రక్షణ పొందుతాం. రెండవది, వారు విశ్వాసులు మాత్రమే కాదండి, విశ్వాస వీరులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా అక్కడ ఉన్నటువంటి జాబితా, పేర్లు జాబితా, అదంతా కూడా విశ్వాస వీరుల పట్టి, విశ్వాస వీరుల పేర్లు అన్నమాట. అవన్నీ కూడా అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాస వీరులు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు ఈ పట్టీలో చేర్చబడలేదు. చాలామంది ఉన్నారు విశ్వాసులు, కానీ ఈ పట్టీలో వాళ్ళ పేర్లు లేవు. కాస్త విశ్వాసంలో అంత గొప్ప వీరులుగా ఉండలేదు కాబోలు, అందుకే ప్రభు వారిని చేర్చలేదు. విశ్వాసమందు ఎవరైతే స్థిరులుగా ఉన్నారో, కదలని వారుగా ఉన్నారో, దేవుని కొరకు గొప్ప కార్యాలు, వీర కార్యాలు, శూర కార్యాలు చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆదికాండంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో విశ్వాస వీరులుగా ఉన్నటువంటి 7 పేర్లు మాత్రమే కనబడతాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో లోతు నీతిమంతుడనే ఉంది. లోతు నీతిమంతుడనే ఉంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. నీతిమంతుడకు లోతు, ఆ నీతిమంతుడు నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. కాబట్టి నీతిమంతుడని ఉంది, కానీ విశ్వాస వీరుల పట్టిలో అతని పేరు లేదు. ఆదికాండంలో ఉన్న స్త్రీలలో చాలామంది ఉన్నారు స్త్రీలు, కానీ శారా మాత్రమే ఈ పట్టిలో ఉంది. లేయా ఉంది, రాహేల్ ఉంది, రెబెకా ఉంది, కానీ వాళ్ళ పేర్లు ఈ పట్టీలో చేర్చబడలేదు. నిర్గమాకాండంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరి పేర్లు
చేర్చబడ్డాయి. ఇంకా ఒక విషయం ఆలోచన చేయండి. అబ్రాహాము కుమారులు ఇద్దరు, కుమార్తె ఒకటి. కానీ అహరోను మిరియాముల పేర్లు ఇక్కడ లేవు. మోషే పేరుంది. ఇక్కడ విశ్వాస వీరుల పట్టిలో మోషే తల్లిదండ్రుల పేర్లు పేర్కొన్నాడు. కాబట్టి వీళ్ళు విశ్వాసంలో బలవంతులని, విశ్వాసంలో ఎదిగిన వారని, విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అబ్రహాము, శారా, యెఫ్తా, సమూయేలు, దావీదు, ఇలాంటి వాళ్ళు విశ్వాస వీరుల పట్టిలో చేర్చబడ్డారు. అదే ప్రభు వచ్చినప్పుడు బళ నమ్మకమైన మంచి దాసుడా అంటారే, అదే అన్నమాట విశ్వాస వీరుల పట్టి. కాబట్టి మన స్థితి ఎలా ఉందో, మనం ఏ పట్టీలో ఉన్నాం మనం ఆలోచించు. విశ్వాసులుగానే ఉన్నామా? విశ్వాస వీరులంగా ఉండగలుగుతున్నామా? నీ విశ్వాసం అభివృద్ధి పొందుతుందా? నీ విశ్వాసం అణగారిపోయిందా? నీ విశ్వాసం దేవుని కొరకు కార్యాలు సాధించేటువంటి విశ్వాసమేనా, లేకపోతే సరిగాని విశ్వాసమా? కాబట్టి ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని విశ్వాసం ముందు అభివృద్ధి పొందొచ్చు. విశ్వాస వీరులుగా, స్థిరులు కదలని వారుగా, మనం ఎదిగేవారుగా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండాలి. మూడవ మాట, వారు రాజాజ్ఞకు భయపడలేదంట. వాళ్ళు రాజాజ్ఞకు భయపడలేదు. విశ్వాసాన్ని బట్టి కలిగిన ధైర్యం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళకి విశ్వాసాన్ని బట్టి ధైర్యం కలిగింది. ఒకప్పుడు ఏలియా రాజులను ఎదిరించాడు. రాజుగారు ఎదుట నిలబడి ధైర్యంగా హెచ్చరించగలిగాడు. ఈ ప్రజలందరికీ వచ్చిన కరువుకి కారణం నువ్వు, నీ భార్య, నీవు చేసేటువంటి విగ్రహ పూజలు, దేవత పూజలని ధైర్యంగా చెప్పిన ఏలియా ఒక స్త్రీ మాటకు భయపడి అరణ్యంలోనికి పారిపోయాడు. మరణాన్ని కోరుకుంటున్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ప్రజల మనసుల్ని గెలిచినవాడు. అసలు యెహోవాయే దేవుడు, బయలు దేవుడు కాదు అని రుజువు చేసినవాడు. గొప్ప ధైర్యశాలి. ఒక్క స్త్రీ మాటకి భయపడిపోయి చూడండి 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం మొదటి నుంచి. ఏలియా చేసిందంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడ, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసి. అది చూడండి, ఆ కబురు పంపించింది ఏమంటుంది? 2వ వచనం ఆఖరిగా, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను. ఏ దేవుడు? అది నమ్ముకున్న దేవుడు, మన దేవుడని కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గమనించండి, అతని ప్రాణాన్ని తీస్తానని బెదిరించేటప్పటికి అరణ్యంలోకి పారిపోయి మరణాపేక్ష గలవాడు. చాలు ప్రభు, ఆడదాని చేతిలో చావడం కంటే నువ్వే నన్ను చంపే అంటున్నాడు.
ఎంత మట్టుకు చాలు అంటున్నాడు. వీళ్ళు చూడండి, రాజాజ్ఞకు భయపడలేదు. చూడండి, రాజుగారికి భయపడలేదు, రాణిగారికి భయపడ్డాడు ఆయన. ఏలియా గారు గొప్ప ప్రవక్త అండి. మరణాపేక్ష గలవాడు, అంటే చచ్చిపోతే బాగుండు అనిపించింది ఆయనకి. ఏలియా అంత తోడుకే చచ్చిపోతే బాగుండు అనిపించింది కదా. సామాన్యులు మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది కొన్నిసార్లు. అలా అని చచ్చిపోతారా? ఏలియాని చంపేశాడా ప్రభు? తట్టుకుని నిలబడాలండి. చాలామందికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ బాధలు పడలేకపోతున్నాం, ఈ కష్టాలు పడలేకపోతున్నాం, అలా ఎప్పుడు అనుకోకుండా. మీ ప్రాణాన్ని మీరు తీసుకునే హక్కు మీకు లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది అలా చచ్చిపోతే. దేవుని రాజ్యానికి వెళ్తామా? పరలోకానికి? ప్రశ్నించుకోండి. దేవుని పిల్లలు అలా చేయొచ్చా? అలాంటి ఆలోచనలు రావచ్చా? చాలామందికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు. కొంతమంది వ్యక్తపరుస్తూ ఉంటారు కూడా. పాస్టర్ గారు ఎందుకండి చచ్చిపోతే బాగుండండి అంటూ ఉంటారు. నో, ఎప్పుడు అలా అనొద్దు. అది సైతాను మాట. వాడు ప్రేరేపిస్తాడు నేను కొన్నిసార్లు, ఎందుకు ఈ బతుకు, ఈ బాధలన్నీ పడుతున్నా, చచ్చిపో అంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు నువ్వు తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ప్రేరేపణకు లోబడు. అపవాది తెచ్చే ప్రేరేపణలకు లోబడకండి. తట్టుకుని నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే. ఎలాంటి పరిస్థితులు నిరుత్సాహపడకూడదు. కొంతమంది నిరుత్సాహం మాటలు మాట్లాడతారు, నిరుత్సాహంగా మాట్లాడతారు. ఏం చేశాడంటే దేవుడు అన్నట్టు మాట్లాడు. ఎన్ని చేసినా కానీ ఈ వేదవ బ్రతుక్కి అది చేయలేదు ఇది చేయలేదని ఏడిపే. చేసిన వాటికి కృతజ్ఞతలు ఉండవు. చేసిన వాటికి గమనించండి. ఒక ఆమె అంటుంది, నా కూతురికి ఆడపిల్ల అండి, నా కొడుకు కూడా ఆడపిల్ల ఇచ్చేదండి. మా గోడిని అడిగానండి. నేను ఒకటే కదండి అడుగుతూ, అడగకుండా ఎన్నో ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రేష్టమైనది రక్షణ ఇచ్చాడు. ఇంకేంటి, రక్షణ కంటే విలువైంది ఏముందండి? అసలు రక్షణ ఇవ్వడమే గ్రేట్. అసలు ఎవరికి లేదు ఆ రక్షణ, నీ తోటి వాళ్ళందరికీ. అది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది కదా అది రక్షణ. ఇంకా అంతకంటే ఏమివ్వాలి? అందుకంటే ఏమివ్వాలి? మగ పిల్లోడిని ఇవ్వలేదంట. ఈ నిరుత్సాహం మాటలు మాట్లాడుతుంది ఆవిడ. ఏ బిడ్డ అయితే ఏంటి? గమనించండి. వద్దు, నిరుత్సాహపడద్దు, బలహీనపడద్దు, భయపడద్దు. ఏ పరిస్థితులకి మనం భయపడాల్సిన పని లేదు. భయపడి పారిపోయాడు ఏలియా. కానీ ప్రభు చంపలేదండి. ప్రభు తన చేత గొప్ప కార్యాలు చేయించారు. సామాన్యులకు వచ్చే మరణం లాంటి మరణం ద్వారా అతను తీసుకెళ్ళలేదు ఆ ప్రవక్తని. ఆ ప్రభు ప్రణాళిక గొప్పదండి. ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో శోధన కానీ, కష్టం కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, పోరాటం కానీ వస్తుందంటే అదొక ప్రణాళిక ఉంటుంది. ఒక ప్రణాళిక ఉంటుంది. నేను చెప్పుకున్నాం కదా, మోషే రాజు ఇంట్లో పెరగాలి, అన్ని విద్యలు నేర్చుకోవాలి, సకల విద్యలు నేర్చుకోవాలి, తెలివైనడు అవ్వాలి, బలవంతుడు అవ్వాలి. ఎందుకంటే తాను ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాలి. మోషే జీవితం 3 భాగాలండి. 40 సంవత్సరాలేమో రాజు కుటుంబంలో పెరిగాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని నడిపించాడు. ఈ 80 సంవత్సరాల తర్ఫీదే ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ వీరులు, శూరులు, గొప్పోళ్ళు
అదే సమయంలో వాళ్ళు చాలా కోపిష్టులు, గర్విష్ఠులు, తిరుగుబాటుదారులు. వాళ్ళని నడిపించాలంటే ఈయనకి 80 సంవత్సరాల తర్ఫీదు అవసరం. 80 సంవత్సరాల తర్ఫీదు ఇచ్చి అప్పుడు వాళ్ళకి నాయకుడిగా చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో ఇప్పటికీ ఎవర్రా గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో అని సెర్చ్ చేస్తే మోషే గారేనంట నెంబర్ 1 ప్లేస్. తెలుసా? నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. ప్రపంచంలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తే మోషే గురించే చెప్పుకుంటారట ఎక్కువ శాతం ప్రజలు. నాయకత్వ లక్షణాల గురించి చెప్పుకుంటూ వస్తే. కాబట్టి గమనించండి, నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉండాలి. నిరుత్సాహపడి, భయపడి, తొందరపడి, దిగాలు పడి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మన జీవితాలను నాశనం చేసుకోకూడదు. నేడు మనకు కూడా చాలాసార్లు రాజకీయంగా, మతపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా, సంఘపరంగా, ఆత్మీయుల పరంగా అనేకమైన చిక్కులు వస్తాయి. కానీ అబ్రాహాము, యోకేబెదు ఇద్దరు భయపడలేదండి. రాజాజ్ఞకు భయపడక ధైర్యం గలవారుగా 3 నెలలు దాచిపెట్టారంట. 3 నెలలు పసిబిడ్డని దాచిపెట్టగలరండి? జరుగుతుంది అసలు? దాచిపెట్టలేరు. చూడండి వీళ్ళంతా ధైర్యం కలవారు. కాబట్టి మనలో ఇలాంటి ధైర్యం ఉండాలండి. మనలో ఇలాంటి ధైర్యం ఉండాలి. వాళ్ళ ధైర్యవంతులు. ఎటువంటి కష్టానికి లొంగిపోకూడదు, ఎటువంటి శ్రమకి లొంగిపోకూడదు. కొంతమంది నలిగిపోతూ ఉంటారు, కొంతమంది రాటు తేలుతారు. రాటు తేలుతారంటే తట్టుకుని నిలబడగలుగుతారు. ఆఫ్టర్ ఆల్ ఏంటి, చాలామంది చూస్తూ ఉంటాను. చాలామంది సహోదరులు వాళ్ళు పడే బాధలు. కొంతమంది సహోదరులు తమ భర్తల వల్ల, కొంతమంది సహోదరులు తమ పిల్లల వల్ల, కొంతమంది అత్తమామల వల్ల, కొంతమంది కోడండ్ర వల్ల, చాలామంది విశ్వాసులు ఇలాంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కష్టాల గుండా నడిపించబడుతూ ఉంటారు. వాళ్ళకి రోజు శ్రమే, రోజు బాధే, రోజు కష్టమే, రోజు ఇబ్బందే. కొంతమంది భార్యల వల్ల, కొంతమంది భర్తల వల్ల, కొంతమంది పిల్లల వల్ల, కొంతమంది తల్లిదండ్రుల వల్ల, కొందరు అత్తమామల వల్ల, కొంతమంది ఆత్మీయుల వల్ల, ఆత్మీయులంటే విశ్వాసులైన ఆత్మీయుల వల్ల, కొంతమంది అన్ని జనుల వల్ల, కొందరు తోబుట్టువుల వల్ల ఎన్నో శ్రమలు వస్తాయి. ఎందుకంటే మామూలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి వస్తాయి. అయినా సరే మనం ధైర్యంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు బిడ్డలు చంపేయాలి, బిడ్డలు తీసుకెళ్ళి నదిలో పడేయాలి. అది రాజాజ్ఞ. మరి ఆమె గర్భవతిగా ఉందో ఎలా ఉందో తెలియదు ఆ టైంలో. ఆ న్యూస్ వచ్చినప్పుడు మోషే పుట్టాడు. ఆ టైంలో ఏం చేయాలి? రాజాజ్ఞ ప్రకారం తీసుకెళ్ళి పాడేయాలి. కానీ వీళ్ళకి పాడేయడానికి ఇష్టం లేదు. 3 నెలలు దాచిపెట్టారంట. రాజాజ్ఞ ధిక్కరించారనే విషయం తెలిస్తే ఏమవుద్దండి? వీళ్ళకి మరణం. ఆ బిడ్డతో పాటు వీళ్ళకి కూడా ఏమొస్తుంది? మరణం వస్తుంది. రాజాజ్ఞ అది. రాజుగారి మాట అప్పుడు వినకపోతే, రాజుగారికి కోపం పుట్టిస్తే రాజులు ఏం చేసేవారు? ఎవరు అక్కడ వీళ్ళని తీసుకెళ్ళి ఉరిదీయండి, అంతే. గదేగా చెప్పేది. వాళ్ళకి నోటి వెంట వచ్చే మాట ఒకటే, ఉరిదీయండి. అయినా భయపడలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు భయపడ్డారండి. మా ప్రాణాలు, ఓ రాజా నువ్వు తెలుసుకో, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మా ప్రభు మమ్మల్ని తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా, ఒకవేళ
వచ్చేయండి రా, చచ్చిపోండి రా అన్నాడు అనుకో. ఒకవేళ ఆయన తప్పించకపోయినా నువ్వు పెట్టిన దేవతకు మాత్రమే నమస్కారం చేయమంతే. తెలుసుకో. వాళ్ళొక విషయాన్ని గమనించారు. ఏంటో తెలుసా? ఈ అగ్నిగుండానికి భయపడి ఆ దేవతకు దండం పెడితే నిత్యాగ్నిగుండంలో పడి సత్తాంరా. ఆ నిత్యాగ్నిగుండంలో అసలు భరించలేం. ఈ సింపుల్గా ఒక పూటలో 1 నిమిషంలో చచ్చిపోతాం కదా. అందుకే రాజుగారి కోపం రేజ్ చేసేసారు వీళ్ళు. రాజుగారికి తిక్క రేగొట్టేశారు వీళ్ళు. అందుకే అంత తిక్కగా సమాధానం చెప్పారు. అసలు రాజు అంటే గౌరవం లేకుండా, భయం లేకుండా, ఓ రాజా, దీని గురించి నీకు సమాధానం చెప్పాల్సిన పని మాకు లేదయ్యా బాబా, నువ్వు అడిగిన దానికి మేము సమాధానం చెప్పక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. ఎవరితో? రాజుగారితో. ఎలా ఉంటుంది 10 మందిలో అలా అనేటప్పటికి? ఇంకా రాజ్యంలో ఉన్నవాడు ఎవడన్నా గౌరవిస్తాడా? అందుకే మండిపోయింది నెబుకద్నెజరుకి. ఒరే, అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి రా అన్నాడంట. 7 అంతలు అంట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ అగ్నిగుండం పెద్ద వేడిగా లేనట్టు ఉందరా, అందులో పడి నానా బాధలు పడాలి, చాలాసేపటి దాకా చావు గమ్ముని రాదురా. అందుకే రాజుగారి కోపం రేజ్ చేసేస్తే 7 అంతలు అగ్ని చేసేస్తాడు. అలా పడగానే చిటికిని కాలిపోతాం, అయిపోద్ది. అప్పుడు నిశ్చేతంలో ఉంటాం. ఈ అగ్నిగుండానికి భయపడి దానికి నమస్కారం పెట్టాం అనుకో, ఆడెట్టిన ప్రతిమకి నిత్యాగ్నిగుండంలో పడతాం. ఈవేళ దృష్టి ఎక్కడుంది? నిత్యాగ్నిగుండం ఉంది. ఇది తప్పించుకుంటే అది తప్పించుకోలేం. అది తప్పించుకోవాలంటే ఇందులో పడితే మంచిదని. అందుకే వేసినప్పుడంట ఆ వేసిన వాళ్ళు చచ్చిపోయారంట, ఆ అగ్ని జ్వాల తగిలి. ఉంటుంది ఆ మాట, ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3:22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. విసరటానికి వెళ్ళారా వాళ్ళు చచ్చిపోయారంట. అగ్ని జ్వాలలకే కాలిపోయారంటండి. జ్వాలలకి కాలిపోయి చచ్చిపోయారు వాళ్ళు. అంటే అంత సెగ, ఆ వేడిమి గల అగ్నిగుండం 7 అంతలు చేశాడంట. భయపడలేదండి వాళ్ళు, భయపడలేదు. మీకు ఒక విషయం తెలుసా? గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నాకు రాత్రి తెలిసిన గుడ్ న్యూస్. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకం ముందు గొప్ప సంతోషం. రాత్రి పరలోకంలో గొప్ప సంతోషం తెలుసా? మనోహర వాళ్ళ నాన్న ద్వారా. ఏంటో తెలుసా న్యూస్? మా మనవరాలు ఇంటికి వచ్చిన రోజే నేను బాప్తీసం తీసేసుకుంటాను. ఎప్పటి నుంచో అంటున్నాడు బాప్తీసం తీసుకోవాలి అంటున్నాడు ఆయన. రక్షణ పొందాలి, నేను మందిరానికి వచ్చేయాలి, ప్రభుని సేవించుకోవాలని. ఈ శ్రమ, వీళ్ళు పడుతున్న ఈ శ్రమ అతని రక్షణలోకి నడిపించింది. నాకు అనిపించింది రాత్రి ఆయన అలా అన్న తర్వాత, ప్రైజ్ ద లార్డ్, ప్రభు నీ ప్రణాళిక ఎంత గొప్పది. మనవరాలను ఆ స్థితిలో ఉంచి, మనవరాలు ఇంటికి రావాలి కాబట్టి, మనవరాలని దేవుడు ఆరోగ్యం తినిపి ఇంటికి తీసుకురావాలి కాబట్టి, ఈ శ్రమలో ఇతని రక్షణ కోసమే, ఈయన రక్షణ కోసమే నువ్వు ఈ శ్రమని ఇంట్లోకి పంపించావా? ప్రైజ్ ద లార్డ్. దేవానికి వందనాలు. రాత్రి అంతా నాకు నిద్రలేదు, సంతోషం. ప్రభుని స్తుతించుకున్నాను. ఎందుకంటే ఒక పాపి రక్షణ పొందడం పరలోకంలో గొప్ప సంతోషం ఉన్నప్పుడు మనం సంతోషపడొద్దా? పరలోకంలో గొప్ప సంతోషం. ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో పార్టీ అంటండి. ఎన్ని పార్టీలు జరుగుతాయి రోజుకి వచ్చి కదా. గొప్ప సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ప్రభువు నీ కోసం ఏదో మేలు దాచిపెట్టాడు. నీ పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నీకేదో మేలు చేయబోతున్నాడు, నిన్ను సహాయం చేసి నిన్ను రక్షించబోతున్నాడు, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు, నీ ద్వారా నీ కుటుంబం ద్వారా దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. కాబట్టి గమనించండి, ప్రాణాలు పోతున్నా సరే వాళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు, జయ జీవితాన్ని జీవించారు. మనం కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. వీళ్ళ భయపడలేదంట, ప్రాణం పోద్దే, రాజుగారి మాట ధిక్కరిస్తే చంపేస్తాడు, అయినా సరే బెదిరింపులకు భయపడలేదన్నమాట. మనల్ని కూడా సైతాన్ని బెదిరిస్తాడు, లోకం మనల్ని బెదిరిస్తుంది, మనం భయపడకుండా స్థిరంగా ఉండాలి. రాజాజ్ఞకు భయపడలేదంట, కానీ దేవునికి భయపడ్డారు వాళ్ళు. మనం కూడా దైవ భయాన్ని కలిగి ఉండాలి, దైవ భయాన్ని కలిగి ఉండాలి, దైవ భయాన్ని కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.